నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. భయం, అడుగేస్తే భయం, పక్కన వారిని చూస్తే భయం, ఎవరిని నమ్మలేనంత భయం. ఇది ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. ఆ భయాన్ని మరింత పెంచుతోంది టీడీపీ విసిరిన పాచిక. జగన్లో ఇంత భయానికి కారణం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార పార్టీ తలపడాలని నిర్ణయించడమే. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో పోతారో తెలియదు. చోటామోటా లీడర్లు ఇప్పటికే హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వచ్చి పడింది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఇప్పుడు ఈ ఎన్నికే జగన్కు దడ పుట్టిస్తోంది. పాత సీట్ను కాపాడుకోవడానికి ఆయన నానా తంటాలు పడుతున్నారు. గత అనుభవాలు నేర్పిన క్రాస్ ఓటింగ్ పాఠంతో ముందే జాగ్రత్త పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ను అడ్డుకోలేకపోయిన జగన్ ఇప్పుడు స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధుల ద్వారా అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మీటింగ్ పేరుతో పాడేరు, అరకు నియోజకవర్గాల స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులను పిలిపించిన జగన్ వారిని బెంగళూరు క్యాంపునకు తరలించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంకొంతమందిని హైదరాబాద్ క్యాంపునకు తరలిస్తారని తెలుస్తోంది. నిజానికి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోయినా గెలుపు ధీమాతో రేసులో నిలబడింది. టీడీపీ నమ్మకమే జగన్కు అపనమ్మకంగా మారింది. అందుకే క్యాంపు రాజకీయానికి తెరలేపారు. మరి టీడీపీ వ్యూహం ఫలిస్తుందా? జగన్ కట్టడి సక్సెస్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో త్వరలోనే జన్మభూమి 2 కార్యక్రమం ప్రారంభించాలని టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో నిర్ణయించారు. గతంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడంతో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి సొంత ఊరిని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రారంభమైన జన్మభూమి మరోసారి పట్టాలెక్కబోతోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి మాదిగాని గురునాథం గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు, జనసేన పార్టీ నుంచి హేమకుమార్ గారు. నమస్తే అండి మీ ఇద్దరికి. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్. కోటేశ్వర గారు, ఏదైతే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది, దానికి వైసీపీ బొత్స సత్యనారాయణ నిలబెట్టింది. అక్కడ ఉన్నటువంటి 800 పైచిలకు ఓట్లలో 600కు పైగా వైసీపీకి బలం ఉన్నట్లుగా అర్థమవుతోంది. 200 మాత్రమే టీడీపీకి. అలాగే బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ మోస్ట్ లీడరు. అయినా కూడా ఎందుకో ఈయనకి అపనమ్మకం. అక్కడ ఉన్నటువంటి ఈ 3 రోజుల పాటు కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రతినిధులను పిలిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లికి ఆల్రెడీ కొంతమందిని బెంగళూరు క్యాంప్కి తరలించినట్లుగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ప్రజలు మోసపోయారు, ఈ పార్టీకి గనక వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఉంటే గనక రైతులకి భరోసా ఇచ్చేవాళ్ళం, అలాగే విద్యా దీవెన ఇవన్నీ కూడా అమలైపోయాయి అని చెప్పేసి అంటున్నారు. 55 రోజులకి ఏమీ అమలవలేదు, నేనేమో పలావ్ పెట్టాను, ఆయనేమో బిర్యానీ పెడతానంటే ఆశపడి మీరందరూ అంటే ప్రజలంతా కూడా అటు ఓటు వేశారు, పలావ్ పాయ బిర్యానీ పాయ అని చెప్పేసి అంటున్నారు. మరి 55 రోజులకే ఆయనకి ఏమీ ఇచ్చినట్లుగా అర్థం కావట్లేదు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తీర్పుని జీర్ణించుకోలేకపోయారు అనేటువంటిది ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే స్పందన తెలియజేస్తా ఉంది. ఇప్పటికీ అదే ధోరణిలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తా ఉంది. ఇక క్యాంపు రాజకీయాలు ఎందుకు అంటే, పక్కనే తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అంతకు ముందు జరిగినటువంటి పరిణామాలతో అనేక మంది బీఆర్ఎస్ కు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా, అంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు చేరారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి విరుద్ధంగా అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధి ఆ ఎన్నికల్లో గెలవడం, ఆ గెలుపు కోసం బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా క్యాంపుల్ని నిర్వహించడం, ఇటువంటివన్నీ కూడా జరిగినటువంటి అనుభవంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైపు వెళ్లకుండా, ఎందుకంటే విడిగా ఉంచేట్లయితే
కోచింగ్ అంటాం కదా మనం. ఆ, బలవంతంగా ఎత్తుకుపోయినా కూడా ఆశ్చర్యం లేదు. గతంలో అటువంటి ఉదంతాలు కూడా జరిగాయి. మండల ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీలను ఎత్తుకుపోయి బలవంతంగా. అందుకని బహుశా అటువంటి పరిస్థితిని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారేమో. దాని నుంచి రక్షించుకోవడానికి ఈ విధంగా క్యాంపు రాజకీయాలకి తెరతీసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి తెలంగాణ ఎన్నిక బహుశా ప్రేరణగా నిలిచిందేమో అనేది అనిపిస్తాం. అంటే ఆఖరికి స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా ఇటువంటి స్కీముల ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా భావించవచ్చా? ఎందుకంటే ఇది అఫీషియల్ కాదు కానీ దాదాపుగా 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. మరి అంతకన్నా ఎక్కువ టీడీపీ ప్రలోభ పెడితే ఈ లోపలనే జారిపోయే అవకాశం కూడా కనబడుతుంది కదా. ఎందుకంటే వారి స్థాయిని కూడా స్థానిక సంస్థలలో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మన సమాజంలో ఎట్లాగైతే ఓటర్లు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు కూడా దానికి భిన్నంగా ఉంటారని మనం ఏమీ అనుకోక్కర్లేదు. ఆ స్థానిక సంస్థలకు ఎన్నిక కావడానికి వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు కదా, వాళ్ళు కూడా ఓటర్లను కొనుగోలు చేశారు కదా, సర్పంచులు కానీ లేదా మరొకళ్ళు కానీ. అందువలన ఒకళ్ళు కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా మరి అందులోనూ అధికారం పోయింది సంపాదించుకోవడానికి అవకాశం లేనప్పుడు మరి అటువంటి వ్యాపారాలకి ఈ ఓటర్లు కూడా దిగటం ఆశ్చర్యం కలిగించేదేం కాదు. అయితే ఎందుకని అటువంటి ఆఫర్ మీరు చెప్పినటువంటి 2 లక్షల లేకపోతే ఇంకా కొంతమందికి ఇంకా ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు అంటే పొలిటికల్ ప్రెస్టేజ్. 100 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఒక రాజకీయ ప్రతిష్ట కోసం, చూడండి మేము అధికారంలో 3 పార్టీలు ఉన్నా మా వాళ్ళని మేము కాపాడుకున్నాము, రాబోయే రోజుల్లో మేము ఇదే స్ట్రాటజీ అని చెప్పేసి చెప్పుకోవడానికి మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అదేం పెద్ద సమస్య కాదు. వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయనేటువంటిది తెలిసిందే. అందువల్ల ఇదేమో ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం కాదు, సహజ పరిణామంగానే నేను భావిస్తాను. ఓకే గురునాథన్ గారు, సరే మీకు యాక్చువల్గా అయితే అక్కడ బలం లేదు అయినా కూడా పోటీకి పెడుతుంటే వాళ్ళు ఏమో అప్రంగా ఏమి రారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ప్రలోభాలకు గురి చేయబడితేనో లేదంటే వేరే ఏమన్నా ఆశిస్తేనో తప్ప అటు వైసీపీలో అయినా కానీ ఇటు టీడీపీకి అయినా రావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఆ వైసీపీ ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇవ్వాలి. సరే మీరు పర్సనల్గా పార్టీ నుంచి తెచ్చుకుంటూ పెడతారా ఇవన్నీ తర్వాత విషయం. అంతే తప్ప పార్టీ మీద ప్రేమతో నిన్నటి వరకు వైసీపీలో ఉన్నవాళ్ళు లేదంటే అధికారంలో ఉంది కదా అని చెప్పేసి వస్తే రావచ్చు, ఏమన్నా భవిష్యత్తులో కొన్ని ప్రయోజనాలు కొన్ని పనులు ఏమైనా చేసుకోవచ్చు అనేది. ఆ యాంగిల్లో ఈ స్థాయిలో 600 మంది వైసీపీ మెంబర్స్ ఉన్నప్పుడు ఆ స్థాయిలో మీరు కోచింగ్ చేయడానికి మీరు నిర్ణయించుకుంటేనే మీరు అభ్యర్థిని పెట్టడానికి డిసైడ్ అయ్యి ఉంటారు. మరి ఖచ్చితంగా చివరి వరకు ఇదే డెసిషన్తో ముందుకెళ్తారా? కాబట్టి మేము కూడా డిఫరెంట్ ఏం కాదు, పోస్ట్ చేస్తాం అని చెప్పేసి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే వాళ్ళంతా వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఒకే రకమైన మైండ్ సెట్తో ఉంటారని నిన్నటి వరకు మీరు ఆరోపించారు. ప్రజల్ని హింసించడమే కాదు టీడీపీ మీద దాడులు చేసిన వాళ్ళలో అన్ని స్థాయిల్లోనూ ఉన్నారన్నారు. మరి వీళ్ళంతా ఇప్పుడు మీ పార్టీలో చేరితే పునీతం అయిపోతారా? మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ సురేష్ గారు. అది మనం డెమోక్రసీలో ఇది పొలిటికల్ గేమ్ సార్. ఇప్పుడు పోటీ చేయటం అనేది అనివార్యం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఓటింగ్ అనేది అది ఎట్లా ఉంది ఏంటి ఆ సరళి అనేది ఇది స్థానిక సంస్థల అంశం కాబట్టి 615 ఓట్లు మరి వాళ్ళకి వైసీపీకి ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అట్లా మేనేజ్ చేసి గెలుచుకున్నారు. సరే టీడీపీకి 200 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు నిన్న చూశారు కదా మీరు విశాఖపట్నంలో స్థానిక సంస్థలో మరి మేయర్ అదే కార్పొరేటర్స్ అంతా కూడా మరి ఆ లోన్ ఉన్నటువంటి కమిటీసు 10 కమిటీసు మొత్తం కూడా 10 టీడీపీ గెలుచుకుంది. మరి అసంతృప్తి డబ్బులు ఏం కాదు అక్కడ మేమేమో క్యాంపు రాజకీయాలు ఏం చేయాల. మీరు ఒకటి గుర్తుంచుకోవాలా, ఇప్పుడు వాళ్ళ మీద అసమ్మతి చాలా ఉంది. అందుట్టు అక్కడ ఆలోచించే వాళ్ళు ఏంటంటే స్థానిక సంస్థలు అక్కడ ప్రజలకి చాలా వాగ్దానాలు చేసి ఉంటారు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ తాలూకా ఆకాంక్షలు తీర్చాల ప్రజాస్వామ్యంలో. తప్పకుండా చేయాలంటే అధికార పార్టీ కావాలి కదా సార్ డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళు ఏం పని చేయకుండా ప్రతిపక్షంలో ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారిలాగా సీఎం అయ్యి లక్షల కోట్లు ఉండి
ఆస్తిపరుడు అయ్యుండి ఒక దానికి అధ్యక్షుడు వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఒక స్థానిక సంస్థల్లో ఒక రాజకీయ చిన్న ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లో మీకు పనులు చేస్తామయ్యా అని చెప్పి గెలిచిన వాడు వీళ్ళంతా కూడా. మరి ఆ ప్రజల యొక్క మనోగతాన్ని మనోభావాలని గుర్తుపెట్టుకొని మొండిగా కూర్చునే కన్నా కూడా రాజకీయాల్లో ఏదో ఒక అంశంలో ఒక అడుగు ముందుకేసి ఎస్ అధికార పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్సీని గెలిపించుకుంటే రేపు ప్రజలకు సర్వీస్ చేయొచ్చు అనేటువంటి మోటివ్తో రావచ్చు కదా. ఇది డెమోక్రసీలో మనం ఇవన్నీ కూడా ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఏమండి ఇక తెలంగాణలో జరిగింది అని. అసలు భారతదేశం మొత్తం పొలిటికల్ సినారియా అంతా కూడా క్యాంప్ రాజకీయాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక అంశం చూస్తాను. బట్టల గిట్ల తట్ట అన్నీ సర్దుకొని రండి అని మెసేజ్ ఇచ్చారండి. అదేమి పాలిటిక్స్ సార్? పిల్ల పాపలు గొడ్డు గోద అన్నీ కూడా తీసుకొని నేరుగా వచ్చేస్తే ఇటు నుంచి ఇటే వయా హైదరాబాద్ నుంచి బెంగళూరు. అది చాలా దారుణం. కుటుంబ సమేతంగా హాలిడే ట్రిప్ అనుకుంటారు. అసలు ఈ డబ్బులు ఇవ్వటం అనేది, ప్రలోభ పెట్టడం అనేది నీకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ఈ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వదిలేసేయండి. ఫ్రీ అండ్ పోల్ ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. ఇదే గేమ్, పొలిటికల్ గేమ్ మనకు తెలుసు కదా. ఏంటంటే బొత్స సత్యనారాయణ అనే ఒక సీనియర్ ప్లేయర్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన మరోసారి ఓడిస్తే ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా వెళుతుంది అనేది మీ భావన? అది కంపల్సరీ సార్. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నో అన్నారు మొన్న ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో. సో ఇక్కడ కూడా అతను వచ్చి చేసేది ఏముంటుంది సార్? అతను ఏ పార్టీలో ఉన్నా కూడా తను చేసేది ఏమిటి లేదు. దానికి స్పష్టమైనటువంటి అవగాహన లేదు, తనకు బాడీ లాంగ్వేజ్ లేదు, ఎక్స్ప్రెషన్స్ లేవు, వ్యూస్ లేవు. అతను ఒక నియంతలాగా ఆ ప్రాంతం ఉత్తర ఆంధ్ర మొత్తాన్ని కబ్జాలు చేసేసినటువంటి వ్యక్తి. ప్రజలందరూ తిరస్కరించారు. తను వైఎస్ఆర్ పార్టీలో ఎట్లా ఎంటర్ అయ్యాడంటే తనకున్నటువంటి ఒక భావాజాలం, మనీ మైండ్, భూ కబ్జాలు అనేటువంటి భావాజాలంతోనే తన రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. అతను సర్వీస్ ఓరియంటెడ్ కాదు సార్. అతను ఒక బలమైనటువంటి శక్తిగా మారాడు అక్కడ, భూదందాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా రేపు పెద్దల సభ సార్, మేధావుల సభ, వాళ్ళు విఘ్నులు ఉండేటువంటి సభ. ఇటువంటి వాళ్ళు ఉండటం వల్ల చాలా అనర్థకాలు జరుగుతాయి. మంచి వ్యక్తిని ఎన్నుకోవటం కోసం ప్రజలందరూ కూడా రెడీ అయ్యారు. జగన్ మాట్లాడితే జర్నలిస్టులకి అర్థం కాదు, ఇక పెద్దల సభలో ఆయన మాట్లాడి ఎవరికి అర్థం కావాలి? ఇప్పుడు రాజకీయాల్లో అతను డబ్బుతోనే పైకి వచ్చాడు కానీ అతనికి ఉన్నటువంటి భావాలని సమాజానికి చెప్పగలిగేటువంటి స్పష్టత తన దగ్గర లేదు సార్. తనకి సరిగ్గా ఒకటి ఆయన అయితే చాలా సీనియర్ మోస్ట్, ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశాడు. కాబట్టి సురేష్ గారు సార్, వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి సార్ నేను ఒకటి మీకు గుర్తు చేస్తాను. అతను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ పార్టీ అయితే జగన్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ గారు కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా తను సంబోధించినటువంటి మాటలు ఒకసారి మీరు చూసుకోవచ్చు. తెలుసు, గుర్తున్నాయి, అన్ని గుర్తున్నాయి. అప్పుడంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి అదే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కదా ఈయన వైసీపీ అన్ని రకాల అంశాలు ఉన్నాయి దీంట్లో. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ గేమ్, ఇది పొలిటికల్ గేమ్. నువ్వు ఎందుకు అభద్రతా భావంతో ఉండవు? డెఫినెట్గా నేను విశాఖపట్నంలో ఏదైతే జరిగినాయో ఆ కమిటీలన్నీ కూడా 10 ఏట్లా కైవసం చేసుకున్నాము. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క అభిష్టం మేరకు వాళ్ళందరూ కూడా వస్తారు తప్పకుండా. ఎందుకంటే అక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి కదా సార్. తప్పకుండా మేమేమో డబ్బులు ప్రభావితం చేయము, తప్పకుండా మేము గెలుస్తాం. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయం, నీతి, ధర్మం అన్నీ కూడా. మరి ఈ రోజు పొలిట్ బ్యూరో జరిగింది, దీని మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అభ్యర్థిని ఎవరు అనేది, మరి ఇప్పటివరకు అభ్యర్థిని ఫైనల్ చేయబోవడంలో మళ్ళీ మీరు ఏమన్నా పునరాలోచించుకుంటున్నారా? బలం లేదు కాబట్టి అట్లా ఏం ఉండదు సార్. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో యుద్ధ భూమిలో తప్పక యుద్ధం చేయాల్సిందే. అంటే ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్స్లో మనం చేయాల్సిందే సార్. తప్పకుండా ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ ఎలక్షన్ చేసినప్పుడే ప్రజల్లో నుంచి, ఆ స్థానిక సంస్థల నాయకుల నుంచి మనకి రిజల్ట్ వస్తుంది సార్. తప్పకుండా వస్తుంది. విజయం సాధిస్తాం, దాంట్లో అసలు డౌటే లేదు. ఇదేంటంటే నెంబర్ గేమ్. మీ అందరికి కూడా తెలుసు నెంబర్ గేమ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు అందరికి తెలుసు. తప్పకుండా చాలాసార్లు కూడా ఇప్పుడు పంచుమర్తి అనురాధ గారు మొన్న ఉన్న ఎమ్మెల్సీగా కూడా ఏ విధంగా అనూహ్యంగా గెలిచారు. మరి ఆ ప్రజలందరూ కూడా అట్లానే మీకు తెలుగుదేశం పార్టీ మైనస్గా ఉందన్న రోజుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉత్తరాంధ్ర కానీ, ఈ రాయలసీమ కానీ, దక్షిణాంధ్రలో కానీ, కోస్టల్లో 3 గెలిచాం. రైట్, ఓకే.
మళ్ళీ మాట్లాడుతుంది మీతో. సైదా గారు, అక్కడ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడేమో రేవంత్ రెడ్డి గారు మొదట్లో కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళని కాకి ఇటు రానిచ్చే పనే లేదు, కాల్చి పారేస్తామని చెప్పేసి అన్న ఆయన ఇప్పుడు ఇది కాదు అది కాదు ఈ అన్ని విషయాల్లోనూ పోచింగ్ అంటారా, లేదంటే కనుక చేరికలు అంటారా, లేదంటే కనుక ఆపరేషన్ ఆకర్ష్ అంటారా చేస్తున్నారు. సరే అది చేయకూడదని ఎవరు అనరు, ఎందుకంటే బీఆర్ఎస్ చేసుకున్నటువంటి వారు చేసిన వ్యాఖ్యలు, వారు చేసినటువంటి వాటికి వారు అనుభవిస్తున్నారు. ఇకపోతే ఎమ్మెల్యేలు ఎప్పుడు రెడీగానే ఉంటారు జంప్ చేయడానికి, అధికారం వైపు జంప్ చేయడానికి అవకాశం చూసుకుంటారు, అవకాశం దొరికితే దొరుకుతుంది. కానీ ఇక్కడ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆఖరికి స్థానిక సంస్థల ఓటర్లు ఒక 800 మందికి కూడా ఇన్ని కోట్ల రూపాయలతో క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అంటే ఎంత కాస్ట్లీ అయిపోయిందో చూడండి. కొన్ని రోజుల పాటు ఒక్క అభ్యర్థే కాకుండా వారింటిలో ఉన్నటువంటి కుటుంబాలతో సహా బెంగళూరు, హైదరాబాద్ లాంటి హోటల్స్కి లేకపోతే విల్లాస్కి లేదంటే కనుక ఫామ్ హౌస్లకి తరలించి ఇన్ని రోజుల పాటు ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించాలి. ఇదంతా కూడా ఎలా సంపాదిస్తున్నారో ఇక తెలిసిందే. ఎలా చూడాలి సార్ ఇంత ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ రకమైనటువంటి డబ్బుని ఖర్చు పెట్టాలని? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే అన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగని జగన్నాథం గారు, అలాగే జనసేన నాయకులు హేమంత్ కుమార్ గారు, సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. అలాగే ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే ప్రత్యేక హోదా సాధన కోసం 2015 ఆగస్టు 8వ తేదీన ఇదే రోజు ఆత్మార్పణ చేసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మునుకోటి గారికి మన ఛానల్ తరఫున నివాళులు అర్పిస్తాం. ఈరోజు వాస్తవంగా సురేష్ గారు, ఈరోజు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి ఒక తంతులాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు గురునాథం గారు చెప్పినట్టుగా, మన పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఇది ఒక ఫార్స్ లాగా, ఇది ఒక నెంబర్ గేమ్ లాగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు వాస్తవంగా విశాఖ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 800 మంది ఓటు హక్కు కలిగినటువంటి సభ్యులు ఉంటే దాంట్లో 600 పైచిలకు వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎన్డీఏ కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఒక 200 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి నిలపడానికి జగన్మోహన్ రెడ్డి గారు సన్నద్ధాలు చేశారు. ఇప్పటికైనా అభ్యర్థిని ప్రకటించాడు. అలాగే వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు చెందినటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఓటు హక్కు కలిగినటువంటి ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, ఎంపీపీలని, మున్సిపల్ కౌన్సిలర్లు అందరినీ కూడా మరి ఈ రోజు క్యాంపు రాజకీయాలకి తరలిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మా అరకు, పాయకరావుపేట సంబంధించినటువంటి మరి ఈ ఎమ్మెల్సీ ఓటు కలిగినటువంటి అందరిని కూడా నిన్న విశాఖపట్నం నుంచి ఈ యొక్క తాడేపల్లి గూడానికి ప్యాలెస్ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి గట్టిగా హామీ ఇచ్చి, ఇంకేం లేదు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీకే ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించి మరి బెంగళూరు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ రోజు కూడా ఒక 3 అసెంబ్లీ నియోజకవర్గాల్సినటువంటి మరి అభ్యర్థులతో కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు శాసన మండలిలో తెలుగుదేశానికి మెజార్టీ లేనటువంటి పరిస్థితి. శాసన మండలి అంటే ఇది ఒక పెద్దల సభ, విఘ్నులు, మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు శాసన మండలిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు తీసుకుంటే ఆయన దేంట్లో నిష్ణాతుడో నాకు అర్థం కాల. ఇందాక మీరు మీ కామెంట్స్ లో చెప్పినట్టుగా ఆయన మాట్లాడితేనే ప్రెస్ వాళ్ళకే అర్థం కాదు. ఆయన శాసనసభలో మాట్లాడినా, శాసన మండలిలో మాట్లాడినా ఆయన యొక్క మాటలే అర్థం కానిటువంటి పరిస్థితి మనం చూసాం. అమరావతి విషయంలో ఆ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి ఎంఏ షరీఫ్ గారు, మైనార్టీ వర్గం చెందినటువంటి షరీఫ్ గారు ఆ రోజు శాసన మండలి సభాపతిగా ఉంటే
ఈయన వ్యవహరించినటువంటి తీరు, ఈయన మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ సిఆర్డే శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఆ రోజు శాసన మండలిలో ఏ విధంగా వీరంగా వేశాడో చూశాం, ఏ విధంగా బూతులు మాట్లాడాడో చూశాం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ శాసన మండలికి వెళ్తే ఈ యొక్క శాసన మండలి గౌరవం నిలబడుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ఉన్నటువంటి కొటారి మొత్తం ఈ బూతుల మంత్రులు, ఈ అవినీతి మంత్రులు, ఎవరైతే అసెంబ్లీలో పార్లమెంట్ లో ఇతర పక్షాలని ఎదుర్కొని ధీటుగా విమర్శలు చేస్తారో, తిట్లు పురాణం అందుకుంటారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మరి సభలకు పంపించడం అంటే నిజంగా ఇది చాలా దుర్మార్గం. నేను దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. శాసన మండలి విలువల్ని కాపాడవలసినటువంటి బాధ్యత మరి ఈ రెండు పార్టీలకు ఉంది, తెలుగుదేశానికి కానివ్వండి, ఇటు వైసీపీకి కానివ్వండి. కానీ రాజకీయ విలువలకు వీళ్ళు పాత్ర వేస్తా ఉన్నారు. ఈ రోజు మనం చూసినట్లయితే ఏం అవసరమా? ఈ రోజు బొత్స సత్యనారాయణ అక్కడ నిలబడతా ఉంటే తెలుగుదేశం పార్టీ మరి పోటీ చేసిన అవసరం ఉందా? అక్కడ 200 ఓట్లు ఉన్నోళ్ళు మీరు 600 ఓట్లు ఎలా గెలుస్తారు? మిమ్మల్ని చూసాను వాళ్ళు ఓట్లు వేస్తారా? మీరు నంబర్ గేమ్ ఎందుకు ఆడుతా ఉన్నారు? ఈ రోజు మీరు డబ్బులు ఇచ్చి ప్రలోభపరిచి మీరు గెలుపొందితే మీకు వచ్చే లాభం ఏంది? ఒక సీటుకి వెళ్ళడం వల్ల మీకు వచ్చేటటువంటి ముఖ్యమంత్రి మారిపోతాడా? లేకపోతే శాసన మండలిలో మీ పిల్లల్ని పాస్ అవుతాయా? లేదు కదా. మీరు ఇలువలకి వలువలు తీసేసినటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తా ఉంటే ఏమని చెప్పాలా సమాజానం? సభ్య సమాజానికి మీరేం చెప్తారు? రాజకీయాల్లో రావాలన్నటువంటి యువతకి మీరు ఏ విధంగా ఆదర్శంగా నిలబడతారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒకటి సురేష్ గారు ఏంటంటే ఈ విషయంలో మాత్రం కొన్ని ఇలువలు కట్టబడాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు చెప్పారు ఇందాక 2 లక్షల 3 లక్షల ఒక అభ్యర్థికి ఇచ్చి మీరు కొనుగోలు చేస్తే వాళ్ళు ఏం ఆశిస్తారు? ఇంకా వాళ్ళు ఏం మాట్లాడాలి? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత సర్పంచులు వీళ్ళందరూ కూడా మీకు ఓటు హక్కున్నటువంటి వాళ్ళు, కార్పొరేటర్లు మనం చూసాం. గ్రేటర్ విశాఖలో 93 మంది సభ్యులు ఉంటే కార్పొరేటర్లు 10 మంది స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎన్నుకోవడానికి ఒక ట్రయల్ జరిగింది నిన్న మనం చూసాం. ఈ విధంగా ఓట్లు పోయారు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామే, పెద్ద అవినీతిపరుడు ఓటర్ అని చెప్పి మనం డిబేట్ లో మాట్లాడుతున్నామే. మరి గెలుపొందినటువంటి నాయకులే అమ్ముడు పోతా ఉంటే, తెలుగుదేశం నుంచి వైసీపీలకు తెలుగుదేశంలోకి అమ్ముడు పోతా ఉంటే కోటేశ్వర గారు అన్నట్టు కాదు, సామాన్యులకి వీళ్ళకి పెద్ద తేడా ఏముంది? వాళ్ళు కూడా ఓటర్లే కదా, వాళ్ళు సామాన్య మనుషులే కదా. వాళ్ళు రకరకాల ఫైనాన్షియల్ హర్డిల్స్, అలాగే మొన్న ఖర్చు పెట్టిన ఖర్చు ఇప్పుడు వెనక రాదని తెలుసు ఈ కొత్త ప్రభుత్వంలో. ఎందుకంటే వాళ్ళు పాత ప్రభుత్వానికి సంబంధించిన పాత ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆల్రెడీ టీడీపీ ప్రతినిధి ఒప్పుకున్నారు ఇట్స్ ఆల్ నంబర్ గేమ్ అనేసి. రైట్, ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. హేమకుమార్ గారు, అసలు శాసన మండలి వేస్ట్, శాసన మండలిని రద్దు కోసం ప్రయత్నించినటువంటి వైసీపీ ఈరోజు శాసన మండలిలో మా సభ్యులే ఎక్కువగా ఉండటంతో శాసన మండలి మీద ఆధారపడి, అలాగే ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నిక ఎమ్మెల్సీకి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఏకంగా క్యాంపు పాలిటిక్స్కి తెరలేపింది. అయితే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే బేలతనం, అంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అటువంటి పనులు చేయొద్దు, పిలిపించి వారిని గౌరవప్రదంగా మాట్లాడినట్టుగా అయితే అనిపించలేదు. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రజల్లాగానే మీరు కూడా నేను పలావ్ పెట్టాను అందరు తిన్నారు, నేనంటే మరి ఆ జేబులోంచి పెట్టాడేమో తెలియదు ఈ ప్రజలందరికీ, అంటే పథకాల రూపంలో నేను చెప్పేది, పలావ్ అంటే పలావ్ కాదు. అయితే ఇప్పుడు అంతకు మించిన పథకాలు అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, పలావ్ పోయింది, బిర్యానీ పెట్టలేదు. కాబట్టి మోసపోకండి మీరు, అలాగే దయచేసి బేలతనంతో కూడా మీరు దయచేసి అటువంటి నిర్ణయాలు తీసుకోమాకండి అని, ఎందుకైనా మంచిదని చెప్పేసి క్యాంపులకి తరలిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అలాగే మరోసారి కళ్ళు మూసుకుంటే చాలు, మళ్ళీ భరోసా 55 రోజులే అక్కడ అయ్యింది. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి, మనం మళ్ళీ రాబోతున్నాం. కాబట్టి వెయిట్ చేయండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యలన్నింటినీ? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సురేష్ గారు మీకు
సిటీ 24/7 న్యూస్ యాజమాన్యానికి వీక్షకులకి నా నమస్కారాలు. సార్, ఈ రోజు చూస్తే క్యాంపు రాజకీయాలు చేయడం గత ప్రభుత్వానికి కొత్త ఏమి కాదు సార్. ఎప్పుడైతే 2019 జనరల్ ఎలక్షన్ జరిగిందో, జనరల్ ఎలక్షన్ అయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమైందంటే అప్పుడు ఎన్నికలు జరగలే, ఎన్నికల కంటే కూడా సెలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ కంటే కూడా రాష్ట్రం మొత్తం మీద ఎవరెవరు ఏం చేయాలనే దీని మీద సెలక్షన్స్ జరిగినాయి. ఆ రోజే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. కానీ దీంట్లో ఉండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గతంలో ఏ రోజు కానీ ఎమ్మెల్యేలు మినిస్టర్లతో కూడా కొద్దిగా తక్కువగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్లు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అంటే ఏంది, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడే బుజ్జగింపు మాటలు మాట్లాడారు. ఇంకా 5 ఏళ్ళలో ప్రభుత్వం వచ్చేసి ఇంకా ఆయన కొనుక్కొని నిద్ర లేనట్లేదు ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఇంకా మనం ప్రభుత్వంలోనే ఉన్నాము, మనం క్యాంపు రాజకీయాలు చేయొచ్చు, మనం దూకుడు పెంచొచ్చు. 615 మంది వైసీపీకి ఓట్లు ఉన్నాయంటే ఎలా వచ్చినాయి? గతంలో సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు ఏమి ఎన్నికలు చేయలే. అన్యాయంగా తిరుపతిలో చెప్పాలంటే కార్పొరేషన్ కి నామినేషన్ వేస్తే చింపేశారండి, నిర్దాక్షిణ్యంగా చింపేశారు. ఒక లేడీ నామినేషన్ ఇస్తాందనేసరి ఆమెను తీసుకుపోయేసి ఆమె దగ్గర డబ్బులు ఫోన్ ఏమీ లేకుండా అదే లేడీకి సంబంధించిన వాళ్ళు దగ్గర ఒక 70-80 కిలోమీటర్ల అవతల బస్సు కూడా లేని ప్రాంతాల్లో వదిలేశారు. ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళు ఇలాంటి క్యాంప్ రాజకీయాలు కాకపోతే ఇంకెలా చేస్తారు, ఏం చేస్తారు? న్యాయ నిర్ణేతలుగా అయితే చేయరు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే, ఎమ్మెల్సీ ఎవరినైతే అనౌన్స్ చేస్తారో ఖచ్చితంగా ఓటర్స్ ఆటోమేటిక్ గా వచ్చే వాళ్ళే ఉండరు. ఎందుకంటే మేము కూడా గేట్లు తెరవలేదు. ఇంకా గేట్లు తెచ్చామంటే ఎమ్మెల్యేలు, ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు అందరూ రెడీగా ఉన్నారు. అక్కడ మీరే అనుభవించాలా, ఇక్కడ మీరే అనుభవించాలా, ఇంక ఏమున్నది అసలు? మేము గత 10 ఏళ్లుగా మేము అపోజిషన్ లో ఉన్నాం. మేము ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాము, ఎన్నెన్ని చేశాము, మా మీద ఎన్నెన్ని కేసులు పెట్టించుకున్నాము. ఇప్పుడు కూడా మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము కేసుల గురించి కూడా వాళ్ళు ఇంకా అన్యాయంగా చేయాలనుకుంటే చేయొచ్చు. మేము ఆ విధంగా పోవట్లేదు. న్యాయంగానే మనం పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. ఈ రోజు ఎవరైతే మాకు 200 ఓట్లు ఉన్నాయన్నారు, కనీసము గతం అనురాధ గారు గెలిచినప్పుడు కూడా, ఇంకో విషయం, అనురాధ గారు గెలిచినప్పుడు కూడా వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు మాకు మూడు ఎమ్మెల్సీలు వచ్చినాయి. అంటే దాని అర్థం అప్పుడే అసమ్మతి ఉన్నది, వాళ్ళ దగ్గర ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అదే విధంగా కార్పొరేటర్లు వాళ్ళలో కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టే మేము 3 ఎమ్మెల్సీలు గెలవగలిగాం. పెద్దల సభలో వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, గతంలో మనం కూడా చూసాం. గత 5 ఏళ్ళు ఏం చూసామంటే మినిస్టర్ గా ఉన్న మన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎంత రఫ్ గా ఎంత హ్యాండిల్ చేసి మాట్లాడారండి. వాళ్ళు ఎంత హేళనగా మాట్లాడారండి. కనీసం అది పెద్దల సభ, గౌరవ సభ అని కూడా లేకుండా ఎంత హేళనతో మాట్లాడారు. ఇంకోటి వచ్చి ఇప్పుడు మన మిత్రులు కాంగ్రెస్ సార్ ఇందాక మాట్లాడారు. వీళ్ళు ఎట్లా పోటీ పడతారు అంటే వీళ్ళు కూడా ఆ విధంగా క్యాంప్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అనేసి అంటారు. సార్, ఒక్క విషయం అయితే చెప్తున్నాను సార్. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, రాజ్యసభ తలుపులు మూసేసి బిల్లు పాస్ చేశారు. ఇది గుర్తున్నదా ప్రతి ఒక్కరికి? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు న్యాయం చేయాలా, ఎవరికి? ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడిగా ఉండేదానికి న్యాయం చేయాలా. ఆ రోజు చేయలే. తలుపులు మూసి ఆ రోజు ప్రెసిడెంట్ చేతిలో ఉందనే అనుకున్న, ప్రణబ్ ముఖర్జీ గారి చేతిలో ఉందనుకున్నా కూడా ఆ రోజు ఆ పరిస్థితి కూడా చేయదాటింది. అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇది ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ మనకు అనుకూలంగా ఉంది, ఆయన మనకు బిల్లు పాస్ చేయడం అనే సమయంలో అప్పుడు జరుగుతున్న రూమర్స్ లో కూడా వాళ్ళు ఈ రాజ్యసభ ఇవన్నీ తలుపులు వేసేసి బిల్లు పాస్ చేసిన విషయం వాస్తవమా కాదా? అన్యాయాల గురించి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకి న్యాయం చేయడానికి ఉంది. మేము పోటీ పడి ఈ చిన్న దీనికి ఎమ్మెల్సీ మమ్మల్ని చూసి ఈ రోజు ప్రజలు 164 సీట్లు ఇచ్చారంటే ఊరికే ఇవ్వలేదు. కూటమికి 164 సీట్లు ఇచ్చారు అంటే ఏంది? వాళ్ళ ప్రజలకు నమ్మకం ఉంది. ఒక్క ఛాన్స్ అంటే 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటే ఈయన ఏదో చేసేస్తారు కదా. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కదా, ఆయన కూడా అంత ఇది ఉంటదేమో, ప్రజల మీద మక్కువ ప్రేమ అనేసి అనుకున్నారు. ఇప్పుడైతే ఈయన పాదయాత్ర చేశాడు, అన్ని ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాడు. 2019లో You got any objection? You got a point to raise? ఒక్క నిమిషం సార్, వస్తున్నాను. హేమకుమార్ మళ్ళా మీకే వస్తా, మళ్ళా మీ దగ్గరికి వస్తా. కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీకరిస్తూ పార్లమెంట్ తలుపులు మూసేసి బిల్ పాస్ చేశారని చెప్పి మా మీద అభండాలు వేస్తున్నారు. నిజంగా ఇది దుర్మార్గం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనకి సహకరించాయి, అందరు లెటర్లు ఇచ్చారు. పార్లమెంట్ మ్యాండేటరీ ఏంటంటే ఈ యొక్క
ఈ బిల్ పాస్ అయ్యేటప్పుడు చేతులు ఎత్తే కార్యక్రమం ఉంటుంది కాబట్టి, ఓటు వేసే కార్యక్రమం లోపల వాళ్ళు బయటికి, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా గేట్లు మూసేస్తారు. దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి హేమంత్ కుమార్ గారికి నేను తెలియజేస్తాను. సైదా గారు అదొకటే కాదులేండి, అదొకటే కాదు, ఓకే అదే కాదులేండి. ఆ రోజు హై హ్యాండెడ్నెస్ చూసాము. ఎంపీలు రోడ్డు మీద రౌడీలు మాదిరి ఎలా కొట్టుకున్నారు చూసాము. అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ఎవరు మర్చిపోలేదు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఒక విషయం చెప్తానండి, కాంగ్రెస్ పార్టీకి గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో, ఎంత గౌరవం ఇచ్చారు. 10 సంవత్సరాలు దొరికిన తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ ని మీరు చిన్న దీనికోసము ఈ రోజు హేమకుమార్ గారు ఒక్క నిమిషం. సైదా గారు, ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ 10 years అని మీరు అంటున్నారు, కరెక్టే. పొలిటికల్ పార్టీస్ పక్కన పెడదాం. ప్రజలు ఇప్పటికీ కూడా మిమ్మల్ని క్షమించలేదు కాబట్టి మీకు స్టేక్స్ ఆ రకంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు జరిగిన దానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ప్రచారం చేశారు. ఇప్పుడు మా మీద గోబెల్స్ ప్రచారం ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన డిబేట్ కు వచ్చాడు, ఎంతో కొంత సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి. ప్రజలు గోబెల్స్ ప్రచారం సంవత్సరాల తరబడి నమ్మరు సార్, దశాబ్దాల తరబడి నమ్మరు సార్. గోబెల్స్ ప్రచారం కొంత సమయం ఉంటుంది. రైట్, ఓకే, let it be. Let us not deviate from the subject. Let us not deviate from the subject topic. Let us not deviate from the topic. Okay, let us not deviate from the topic. Right, continue sir. జయకుమార్. సో ఇలాంటి జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గతంలో మూడు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా కూటమి, ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కూటమి కూడా ఏర్పడలేదు. అయినా ఎమ్మెల్సీలో టీడీపీకి 3 సీట్లు వచ్చాయంటే ఆ రోజు ప్రజలు కానీ ఎంతమంది అంటే మీ జయకుమార్ గారు, మీ లైన్ ఫ్రీజ్ అయినట్టు. కూటమి ప్రభుత్వం గతంలో కూడా 2014లో రాజధానికి ఎంత సపోర్ట్ చేసింది, ఈ రాష్ట్రం రాజధానికి ఆ రోజు ఈ మొన్నటి వరకు 2019 నుంచి 2024 వరకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చున్నారంటే ఎక్కడ వేటపై కూర్చున్నారు. 2014 నుంచి 19 వరకు జరిగిన ఎన్నికలు ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ దీంట్లోనే కదా అసెంబ్లీలో పోయి కూర్చొని అసెంబ్లీలో నడిపారు. ఆ రోజు హైకోర్టు ఎక్కడ ఉండింది? ఇవన్నీ పనులు జరగకుండానే కనబడుతుందా? మీరు ఉన్నంత కాలం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం దాన్ని ఒక అడవిలాగా విజయేశారు. అలాంటి ప్రభుత్వం ఈ రోజు దాన్ని మేము మళ్ళా పాలన మొదలు పెట్టాలంటే 52 రోజులు, 53 రోజులు, 55 రోజులు అయింది. అప్పటికే వీళ్ళు ఏదో చేయాల్సింది. అప్పటికి టూ టైమ్స్ సక్సెస్ఫుల్లీ ఏదైతే హామీ ఇచ్చామో 2 times సక్సెస్ఫుల్లీ మేము పెన్షన్లు ఇచ్చాం. అది 100% సక్సెస్ రేట్ తో పెన్షన్లు ఇచ్చాం. ఈ రాష్ట్రం ఏదైతే చెప్తామో అది చేస్తాం. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు కాదు, ఆయన ఇచ్చింది నవరంధ్రాలు మూసినారు రాష్ట్ర ప్రజలకి. ఎన్నెన్ని చెప్పుకోవాలంటే కోకొల్లలు సార్. ఈ రోజు మా కూటమి ప్రభుత్వం పాలన మొదలు పెట్టాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ విధంగా పద్మవ్యూహంలోకి రావాలా, పద్మవ్యూహంలో పోవాలన్నా కష్టమే, రావాలన్నా కష్టమే. మేము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న పరిస్థితి అర్థం కాలేదు. మేము ఈ రోజు స్టాండింగ్ తీసుకునేసి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఆలోచనతో మేము వర్క్ చేస్తున్నాం. వచ్చిన మొదటి రోజే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు నుంచే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒకటే రాజధాని అనేసని గత ప్రభుత్వం రాజధాని అంశం వర్కులు ఆ రోజే స్టార్ట్ చేశారు. ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు స్టార్ట్ చేశారు. అదే విధంగా గత ప్రభుత్వంలో ఆయన ఎక్కడెక్కడ పాలనలోకి వచ్చిన ముందుగానే తాడేపల్లి ప్యాలెస్ కి కొన్ని బ్యాలెన్స్లు ఉంటే అన్ని వర్కులు ప్రభుత్వం ఖజానా నుంచి చేసుకున్నారు. అదే విధంగా మనం మళ్ళీ వస్తున్నాం అనేసి విశాఖపట్నానికి, కర్నూలుకి, విజయవాడకి మధ్యలో రాష్ట్రంలో చిచ్చు పెట్టాడు. మళ్ళా 3 రాజధానులు తెలుసని ఏం చేసిండు? ఆయన బంగళ ఆయన ఉండడానికి రుచికట్టు మీద పెట్టుకున్నాడు తప్పితే ఇవన్నీ చూసి ప్రజలు ఊరికే ఉండరు సార్. ఖచ్చితంగా ప్రజలు మనం అనుకున్నంత వాళ్ళు ఏ రోజైతే వాళ్ళకి ఈయన బటన్ నొక్కి ఇచ్చాను అనిందంతా వాళ్ళు బటన్ నొక్కి మార్చారు. సందర్భం వచ్చింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్ణాటక బెంగళూరు వెళ్ళటం జరిగింది. ఒక వినూత్నం, ఇంతకుముందు మనం అంటే ఇటువంటి నేనైతే వినలేదు. పొరుగునున్న రాష్ట్రంతో ఉన్న సమస్యల మీద షేర్ చేసుకుంటాం, అలాగే చాలా సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్లుగా అర్థమవుతుంది. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రిని కలిశారు. ముఖ్యంగా
రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్యలో ఉన్నటువంటి ఏనుగుల సమస్య గురించి ఒక 8 కుంకి ఏనుగులను పంపించమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారట. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలో పెద్ద సంఖ్యలో పట్టుకోవడం జరిగింది, భారీ ఎత్తున పట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని మీద కూడా చర్చలు జరిగినట్లుగా ఉంది. ఆ అంశం మీద ఒక 1 మినిట్ దాని మీద వెళ్ళి తర్వాత మనం టీడీపీ పొలిట్ బ్యూరో మీదకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి ఇది చర్చలు జరిగినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది ఎంతవరకు సక్సెస్ అయినట్లు భావించవచ్చు? ఖచ్చితంగా సార్, ఇది పాలన వచ్చిందంటే మీరు ఇప్పుడు ప్రజలు మీడియా మిత్రుల ద్వారా బహిర్గతం అవుతుంది. పాలనలో వచ్చిన రోజు నుంచి ఏ శాఖకు సంబంధించిన అధికారులను పిలిపించి మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే పలంనేరు కుప్పం ఆ ప్రాంతంలో ఏనుగులు ఇది చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. పాపం ప్రజలు కూడా చాలా మంది మొన్న కూడా పాపం ఇద్దరు చనిపోయారు. దాని మీద ఇమ్మీడియట్ గా ప్రజలకి ఏమి న్యాయం జరగాల, ఏ విధంగా జరగాలని పాలనతో ఇన్ని రోజులు అధికారులతో కూర్చొని చర్చించి ఇప్పుడు మనకి ఏం కావాలనే దాని మీద పోయి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కలిసి మాకు ఈ విధంగా కావాలా, కుంకి ఏనుగులు అనేది కావాల్సిన దాంతో పాటు ఏదైతే మదపట్టిన ఏనుగులు కొన్ని ఉంటాయి కదా అవి మొత్తం పంటలు గింటలు భారీగా నష్టం జరిగే రైతులు చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. అది చూసుకొని దాని మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని ఆయన గుట్టిన ఈ రోజు మన విజయవాడలో కూడా ఎన్నో అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా సరే కానీ ఫస్ట్ ఈ పని సాల్వ్ చేద్దామని సరే మేము ఈ రోజు యాక్చువల్ గా వచ్చి మా మంగళగిరి ఆఫీస్ కాడ కూడా కూర్చునేసి ప్రజలకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మీరు చూస్తుంటే మీకు ఆల్రెడీ కనబడుతుంది సార్, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సూచనలు ఇచ్చి వాళ్ళ టైం టేబుల్ స్ట్రక్చర్ ఇచ్చారు. మీరు ఇక్కడ కూర్చొని ప్రజలు ఎవరైతే సమస్యల మీద వస్తారో వాళ్ళ దగ్గర మీరు సమస్యలు అర్జీలు స్వీకరించి దాని మీద ఇమీడియట్ గా స్పందించాలని చెప్పని ప్రతి ఒక్క ఎమ్మెల్యే మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూచించారు. మీకు ఖచ్చితంగా కనబడుతుంది సార్ ప్రజాక్షేత్రంలో మేము ఏం చేస్తున్నాము అనేది సరే మేము ఉమ్మడిలో ఉన్నా కూడా సరే మేము ప్రజల పక్షాన ఏ విధంగా చేయాలనే దాంతో మేము ఉన్నాము. అదే విధంగా ఇక్కడ ఇదైతే ఖచ్చితంగా 200% సక్సెస్ రేట్ సార్. ఖచ్చితంగా అతి త్వరలోనే కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఈ మదపు ఏనుగులు అయితే ఉన్నదో దాన్ని తరమడానికి అడవిలో తరమడానికి ప్రయత్నిద్దామని ఆ చర్చలు అయితే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అయినాయి. దీంట్లో రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా పలంనేరు కుప్పం ఏరియాలో ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగకరం ఉంది. చాలా హర్షం కూడా వ్యక్తం చేశారు ప్రజలు కూడా. అంటే ఈ విధంగా ఇమ్మీడియట్ గా ఏ రోజైనా ఇది వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా ఇలాంటి చర్యలు జరిగాయా, ప్రజలకి సానుకూలంగా గానీ ప్రజలకి న్యాయం జరిగే విధంగా కానీ ఏ రోజు ఎక్కడ 5 ఏళ్ళలో 2019 నుంచి 2024 వరకు ఏ రోజు ప్రజలు హర్షం వ్యక్తం చేసిన దాఖలాలే లేవు. అసలు ప్రజలు విసువేదాలిచ్చి ఉన్నారే తప్పితే ఏ విధంగా హర్షం వ్యక్తం చేసిన దీంట్లో డబ్బా కొట్టే భజన బ్యాచ్లు ఉంటాయి వాళ్ళు పోయేసి కావాలని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మాట జగనన్న ఫోటో పెట్టి పాలు పోయండి అనేసి ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చేశారు. నిజంగా బాగుంటే ఎవరైనా నేర్చుకుంటారు. రిజల్ట్స్ కనుక వస్తే మచ్ అప్రిషియేటెడ్. అయితే చూద్దాము. కోటేశ్వర గారు ఈ అంశం మీద కూడా ఒక 1 మినిట్ 2 మినిట్స్ మీరు కేటాయించండి. ఒకటి, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినా కానీ మంత్రి పదవులు కొత్త అయినా కానీ ఆయన ఈ రకంగా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళతో కూడా లైజన్ చేయటం, అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో కూడా సహకారం ఏమైనా ఉపయోగపడుతుందంటారా, కట్టడి చేయడం సాధ్యం అవుతుందంటారా? ప్రయత్నం మంత్రి అయినా లేదా అధికారులైనా ఓ ప్రయత్నం చేయడం అనేటువంటిది అభినందించాల్సిందే, హర్షించాల్సిందే. అయితే సమస్య ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కనుక ఆ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అది ఒక చిన్న సమస్య నా దృష్టిలో. దానికి అటువంటి వాటికి వెళ్ళటం అనేటువంటిది ఆయన గౌరవప్రదంగా ఉంటుందా లేదా అనేటువంటిది ఒక సమస్య. సరే, సంబంధిత శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కనుక ఆయన వెళ్ళొచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే అధికారులతోనే పనులు చేయొచ్చు. ఏమైనా ఇది మళ్ళా ఇతర శాఖల మంత్రులు కూడా ఇదే విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల దగ్గరికి మేము కూడా వెళ్తాము అనేటువంటి సమస్య కనుక వచ్చిందనుకోండి, అది చంద్రబాబు నాయుడికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అంటే మీరు అనేది ఎర్రచందనం గురించే సార్, కుంకి ఏనుగుల విషయం గురించి? ఏదైనా ఎర్రచందనం అయినా ఏనుగులైనా అంటే రెడ్ శాండల్ స్మగ్లింగ్ అనేది చాలా మేజర్ గా మిగిలినటువంటి శాఖలకు కూడా అలాంటి సంబంధాలు ఉంటాయి కదా, పరిశ్రమలైనా లేకపోతే ఇంకోటైనా. అందుకని అది సమస్య కాకుండా చూసుకోవాలి. కూటమిలో ఉన్నారు కనుక అనేది నేను చెప్పాల్సింది. ఓకే, రైట్. అందులో అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, అది కూడా అబ్జర్వ్ చేయాలి.
అదేముంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే సమస్య ఏదైనా సమస్య ఏనుగులు పంపడం లేకపోతే ఎర్రచంద్రం మీద సమన్వయం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు స్మగ్లర్ వీరప్పను ఉదంతం వచ్చినప్పుడు తమిళనాడు మరి కర్ణాటక రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకున్నాయి కదా. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ శాఖలకు కానీ లేదా ఏదైనా శాంతి భద్రత సమస్య అయితే హోమ్ మినిస్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా మంచిదే, దాన్ని ఏమి తప్పు పట్టాల్సింది ఏమి లేదా. వస్తాను సార్.